హే గాయస్, నా పేరు భార్గవ్. వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ భార్గవ్. ఈరోజు మనం కోయంబత్తూరులో ఉన్న ఈషా ఫౌండేషన్ అయితే చూద్దాం. ఈ వీడియోలో మన తెలుగు రాష్ట్రాల నుంచి కోయంబత్తూరుకి ఎలా వెళ్ళాలి, కోయంబత్తూరులో ఎక్కడ స్టే చేయాలి, ఈ ట్రిప్కి కావాల్సిన బడ్జెట్ ఎంత. కోయంబత్తూరులో అయితే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. తిరుపతి, వైజాగ్, హైదరాబాద్ డైలీ ఫ్లైట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇంకా నేను వచ్చేసి తిరుపతి టు కోయంబత్తూరు ట్రైన్లో అయితే జర్నీ చేస్తున్నా. స్లీపర్ కాస్ట్ వచ్చేసి 350 రూపీస్. తిరుపతి నుంచి 8 అవర్స్ జర్నీ చేసిన తర్వాత మనం కోయంబత్తూరు రైల్వే స్టేషన్లో అయితే దిగాం. రైల్వే స్టేషన్కి ఆపోజిట్లోనే మీకు రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఆన్లైన్లో మంచి రేటింగ్ ఉన్న రూమ్ చూసి బుక్ చేసుకోండి. నాకు ఈ రూమ్ వచ్చేసి 1300 అయితే పడింది. ఈ రూమ్ డీటెయిల్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. రైల్వే స్టేషన్ నుంచి కొంచెం ముందరకు రాగానే స్టేట్ బ్యాంక్ ఆపోజిట్లోనే మనకి ఈషా బస్సెస్ అయితే వస్తాయి. బస్ నెంబర్స్ వచ్చేసి 14D, 14C, 14G. బస్ టికెట్ కాస్ట్ వచ్చేసి గాంధీపురం నుంచి అయితే 40 రూపీస్ అండ్ రైల్వే స్టేషన్ నుంచి అయితే 25 రూపీస్ అయితే ఉంటుంది. కోయంబత్తూరు నుంచి 1 అవర్ జర్నీ చేసిన తర్వాత మనం ఈషాలోకి అయితే ఎంటర్ అయిపోయాం. కొన్ని బస్సెస్ వచ్చేసి ఆదియోగి ఎదురుగా అయితే ఆపుతాయి. ఇంకొన్ని బస్సెస్ వచ్చేసి ధ్యానలింగం దగ్గర అయితే ఆపుతాయి. ఆదియోగి స్టాచ్యూ దగ్గర ఆపితే ఫస్ట్ ఆదియోగిని దర్శనం చేసుకుని ఆ తర్వాత ధ్యానలింగాన్ని అయితే దర్శనం చేసుకోవచ్చు. అండ్ ధ్యానలింగం దగ్గర ఆపితే ఫస్ట్ ధ్యానలింగం దర్శనం చేసుకుని ఆ తర్వాత ఆదియోగి స్టాచ్యూని అయితే చూడొచ్చు. మీరు లగేజ్, బ్యాగ్స్ అండ్ ఫోన్స్ పెట్టే చోట ఆపోజిట్లో ఈ క్యాంటీన్ అయితే తప్పకుండా విజిట్ చేయండి. చాలా నీట్గా, క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ప్రతి ఫుడ్ ఐటమ్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ పరోటా ఖచ్చితంగా ట్రై చేయండి. దీని కాస్ట్ వచ్చేసి 70 రూపీస్. ఇప్పుడు మనం ధ్యానలింగాన్ని అయితే దర్శించుకుందాం. దీన్నే సర్పవాసాలని కూడా అంటారు. ఇన్సైడ్ అయితే కెమెరా అలో లేదు. మీ ఫోన్ అండ్ బ్యాగ్స్ వచ్చేసి పక్కనే ఉన్న లగేజ్ కౌంటర్లో అయితే పెట్టుకోవాలి. ఇదైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓన్లీ మీ పర్స్ ఒకటే క్యారీ చేయాలి. లోపల మనం ధ్యానలింగాన్ని, లింగ భైరవుని అయితే దర్శించుకుంటాం. ఇప్పుడు మనం ఆదియోగి దర్శనం అయితే చేసుకుంటాం. ఆదియోగి చుట్టూ ఉన్న ఈ వెలయంగిరి పర్వతాల మధ్యలో ఈ ప్లేస్ చూడడానికి చాలా బాగుంది. ఆది యోగి అంటే మొదటి యోగి. మొదటి యోగి అంటే మరెవరో కాదు, మన మహాశివుడు. దీన్ని నిర్మించింది అందరూ సద్గురు అని పిలుచుకునే జగ్గి వాసుదేవ్ గారు. ఆదియోగి స్టాచ్యూని డిజైన్ చేసి కన్స్ట్రక్ట్ చేయడానికి 2.5 years అయితే పట్టింది. ఈ శిల్పం ఎత్తు 112 అడుగులు. 112 అడుగులు నిర్మించడానికి ఒక కారణం అయితే ఉంది. యోగ శాస్త్రంలో మోక్షాన్ని పొందటానికి 112 మార్గాలైతే ఉంటాయి. అలానే మన మానవ శరీరంలో 112 చక్రాలు అయితే ఉంటాయి. దీనికి చిహ్నంగా ఈ శిల్పాన్ని 112 అడుగులతో నిర్మించారు. ఈ స్టాచ్యూ దగ్గర ఒక చిన్న ఆలయంలో యోగేశ్వర లింగాన్ని అయితే ప్రతిష్ఠించారు. ఇన్సైడ్ కెమెరా అయితే అలో లేదు. నేను ఈషాకు వెళ్ళింది సంక్రాంతి టైంలో కాబట్టి ఇక్కడ పొంగల్ సెలబ్రేషన్స్ అయితే జరుపుతున్నారు. సంక్రాంతి అంటేనే పశువుల పండుగ కాబట్టి ఈషాలో ఉన్న ప్రతి గోవులకి పూజలు చేశారు. అలానే ఇప్పుడు సంక్రాంతిలో ఏ సెలబ్రేషన్స్ చేశారో చూద్దాం.
ఈషాలో డైలీ 7 to 7:30 3D షో అయితే జరుగుతుంది. అది ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. Over 15,000 years ago, a being appeared in the upper regions of Himalayas. No one knew who he was, where he came from. The origins of this spectacular being were unknown. When his ecstasy allowed him some movement, he danced wildly. When intensity peaked, he became Adiyogi. Devi Parvati, seeing Adiyogi reveling in ecstatic states, said, "I want to have what you have. Show me the way." ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసుకొని అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఛానల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని ఫాలో అవ్వండి. నేను మీ భార్గవ్ సైనింగ్ ఆఫ్.